హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం DBMS ఇంట్రడక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంట్రడక్షన్ చూద్దాము. సో వాట్ ఈజ్ ఏ డేటాబేస్ అన్నది ఫస్ట్ చూద్దాము. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే సో వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ మనం డేటాబేసెస్ని యూజ్ చేస్తాము, అలాగే సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో డేటాబేసెస్ రాకముందు మనం డేటా అంతా కూడా ఫైల్స్లో స్టోర్ చేసేవాళ్ళం అనమాట. సో ఫైల్స్లో స్టోర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాటిని ఓవర్కమ్ చేయడానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా వచ్చింది, సో అసలు దాని తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది కూడా మనం ఈ లెక్చర్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తాలూకా అప్లికేషన్స్ ఏంటి అనేది ఈ లెక్చర్లో మనం నేర్చుకుందాం. ఓకే, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి. ఓకే, సో ఫస్ట్ మనం డేటాబేస్ అంటే ఏంటో చూద్దాము. సో చూసిన తర్వాత అప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రెండ్స్, కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ లాగిన్ అవుతున్నాం. సో మనలాగే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఫేస్బుక్లో లాగిన్ అవుతున్నారు కదా. సో వాడు ఏం చేస్తాడు, మనందరి యొక్క యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మన నేము, మన అడ్రస్సు, సో ఏవైతే మనం ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇస్తున్నామో ఆ డేటా అంతా కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తాడు. అలాంటి ఒక కలెక్షన్ ఆఫ్ డేటానే మనం ఏమనొచ్చు, డేటాబేస్ అనొచ్చు అనమాట. సో కలెక్షన్ ఆఫ్ డేటా, అది కూడా ఇంటర్ రిలేటెడ్ డేటా. సో అంతా రిలేటెడే కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకున్నాం అనుకోండి. జీమెయిల్ తీసుకుంటే సో అది మనం మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఈమెయిల్స్ పంపడం కోసం వాడతాం. సో అక్కడ ఉండే డేటా అంతా దానికి రిలేటెడ్ అనమాట. సో ఫేస్బుక్లో ఉండే డేటా అంతా మనం ఫేస్బుక్ యూజ్ చేయడానికి, మన ఫొటోస్ పెట్టడానికి, కామెంట్స్ పెట్టడానికి, పోస్ట్స్ పెట్టడానికి, సో ఇదంతా రిలేటెడ్. ఓకే, సో ఇలా ఒక అప్లికేషన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటా అంతటినీ కలిపి మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం అనమాట. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. సో అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అంటే ఏంటి, సో ఇక్కడ ఏదైతే ఈ పర్టికులర్ డేటాబేస్లో ఆర్ ఎనీ పర్టికులర్ డేటాబేస్ మనం తీసుకుంటే ఒక డేటాబేస్లో స్టోర్ అయిన డేటా అంతా కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట, ఒకదానికొకటి. ఓకే, సో అదంతా ఒక పర్టికులర్ అప్లికేషన్కో లేకపోతే ఒక పర్టికులర్ పర్పస్కో సంబంధించినటువంటి ఒక డేటా అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటానే మనం ఏమంటాం, డేటాబేస్ అంటాం. సో మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో దీని షార్ట్కట్లో DBMS అంటుంటాం. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఏదైతే ఇక్కడ మనం పైన డేటాబేస్ అని అనుకుంటున్నామో సో ఆ డేటాబేసు, ఓకే, సో నువ్వేమంటున్నావు, సెట్ ఆఫ్ డేటాని ఫేస్బుక్ కోడో లేకపోతే జీమెయిలోడో మరొకడో స్టోర్ చేస్తాడు అని చెప్తున్నాం. దాన్నే డేటాబేస్ అంటారు అని కూడా మనం మాట్లాడాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తే సరిపోద్దా, ఈ కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తే మన పని అయిపోయినట్టేనా, మళ్ళీ కావాలంటే మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ అవుతాం, మన యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్టా కాదా జీమెయిల్ చెక్ చేయాలంటే మళ్ళీ ఆ డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేయాలి కదా. అప్పుడు కరెక్ట్ అయితే మనం ఏమేం ఫొటోస్ పెట్టాము, ఏమేం పోస్టులు పెట్టాము, ఏమేం కామెంట్స్ పెట్టాము, మళ్ళీ అవన్నీ డేటాబేస్ నుండి తీసి మనకు చూపించాలి కదా. అంటే సో డేటాని స్టోర్ చేయాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ కావాలనుకుంటే రిట్రీవ్ చేయాలి. సో ఇదంతా చేయటానికి మనకి డేటా స్టోర్ చేయటం, అలాగే రిట్రీవ్ చేయటం, సో వాటి కోసం మనం ఏం చేస్తాం, ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ టూల్స్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే సో డేటాబేసు ప్లస్ దీన్ని మేనేజ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఆర్ టూల్స్, ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అన్నమాట. మీకు అర్థమవుతుందా. సో డేటాబేస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. సో ఒక పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటా అంతా కూడా
ఒక దగ్గర స్టోర్ చేస్తే ఆ కలెక్షన్ ఆఫ్ డేటాని మనం డేటాబేస్ అంటాము. ఓకే, సో ఆ డేటాబేస్ని కరెక్ట్గా మేనేజ్ చేయటానికి మనం ఆ డేటాబేస్ని మేనేజ్ చేయాలంటే ఏవైతే ప్రోగ్రామ్స్ టూల్స్ యూజ్ చేస్తామో సో ఈ మొత్తాన్ని అంటే ఏంటి డేటాబేస్ని దాన్ని మేనేజ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, సో DBMS ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ అండ్ ప్రోగ్రామ్స్, లేదంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్తాం. అసలు ఈ DBMS అనేది దీని తాలూకా మెయిన్ గోల్ ఏంటి అంటే సో అసలు ఈ కాన్సెప్ట్ రావడానికి మెయిన్ గోల్ ఏంటి అంటే డేటాని కరెక్ట్ వేలో స్టోర్ చేయగలగాలి, మనం డేటాని కరెక్ట్ వేలో స్టోర్ చేయగలగాలి, కావాలనుకుంటే మనం దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయగలగాలి. ఓకే, సో ఈ పర్పస్తోనే ఫస్ట్ ఈ టాపిక్ అనేది రావటం జరిగిందనమాట, ఈ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ద మెయిన్ గోల్ ఆఫ్ ది DBMS ఈజ్ ఇట్ షుడ్ అలౌస్ us టు స్టోర్ ద డేటా అండ్ రిట్రీవ్ ద డేటా. అది కూడా ఎలాగా సో చక్కగా ఒక పద్ధతిలో స్టోర్ చేయాలి, అంటే కన్వీనియంట్ వేలో ఎఫెక్టివ్ వేలో జరగాలన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ గోల్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ గోల్ బిహైండ్ డెవలపింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది DBMS ఏంటండి, సో ఇట్ షుడ్ ప్రొవైడ్ అస్ ఏ వే టు స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా. అంటే ఏంటి, సో మనకి డేటాని స్టోర్ చేయడానికి మళ్ళీ కావాలనుకుంటే రిట్రీవ్ చేయడానికి ఎఫెక్టివ్గా కన్వీనియంట్గా స్టోర్ చేయగలగాలి, అంతే ఎఫెక్టివ్గా అంతే కన్వీనియంట్గా రిట్రీవ్ చేయగలగాలి. సో దాన్ని డెవలప్ చేయటం కోసం ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నది డెవలప్ చేయబడింది అని చెప్తున్నాను. ఓకేనా, సో అంటే ఏం చేస్తుంది ఇది లార్జ్ బాడీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, సో సింపుల్గా ఒక 10 రికార్డులు స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 4 ఉంటారు, 4 మొబైల్ నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని స్టోర్ చేయడానికి డేటాబేస్ కావాలా? అక్కర్లేదు, మనకు గుర్తుంటాయి, రోజు మనం మాట్లాడుకునేవే, రోజు మనం డైల్ చేస్తున్నవే. అదే మన ఫ్రెండ్స్ ఒక 100 మెంబర్స్ 500 మెంబర్స్ ఉన్నారు, అందరు మొబైల్ నెంబర్స్ మనం గుర్తుంచుకోగలమా? సో అంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడో ఒక దగ్గర రాసి పెట్టుకుంటాం, ఒక ఎక్సెల్ షీట్లోనో ఎక్కడో రాసి పెట్టుకుంటాం. సో అలాంటిదే డేటాబేస్ అనమాట. సో లార్జ్ బాడీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది మెయింటైన్ చేస్తుంది. సో లార్జ్ బాడీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే మేనేజింగ్ అంటే ఇక్కడ ఏంటంటే సో డేటాని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి, ముందు ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవాలి, ముందు ప్రాపర్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే ఏంటి, డేటాని మనం ఎలా స్టోర్ చేయాలనుకుంటున్నాము, సో ఎలా స్టోర్ చేస్తే మళ్ళీ మనం ఈజీగా రిట్రీవ్ చేయగలము అనేది ముందు ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత అప్పుడు దానికి కొన్ని మెకానిజమ్స్ కూడా ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో డేటాని ఈ స్ట్రక్చర్లో స్టోర్ చేస్తే బాగుంటుంది. సో ఈ స్ట్రక్చర్లో స్టోర్ చేయాలంటే మనం ఏ మెకానిజమ్స్ ఫాలో అవ్వాలి, మళ్ళీ డేటాని ఎలా రిట్రీవ్ చేస్తే బాగుంటుంది, దానికోసం మనం ఏ మెకానిజం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇదంతా కూడా మళ్ళీ డేటా ఏదైనా తప్పు ఉంటే లేదు మనం మార్చాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ నెంబర్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. సో డేటాబేస్లో మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాం, మన ఫోన్ నెంబర్ మార్చాలంటే ఏం చేయాలి, మళ్ళీ మార్చడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. సో ఇదంతా ఎంత పర్ఫెక్ట్గా మనం మెకానిజమ్స్ డెవలప్ చేసుకొని ముందు ఒక స్ట్రక్చర్ కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే అంత బాగా డేటా అనేది మేనేజ్ అవుతుందన్నమాట. సో డేటాబేస్ సిస్టమ్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, ఇంత లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయడానికి ముందు ఇవి ఏం చేస్తాయంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకుంటాయి, డేటా ఇలా స్టోర్ అయితే బాగుంటుంది అని. సో అది చేస్తూ అవి మళ్ళీ మనం డేటా స్టోర్ చేయడానికి కానీ రిట్రీవ్ చేయడానికి కానీ ఎలాంటి మెకానిజమ్స్ కావాలో అది కూడా ఇది డెవలప్ చేసుకుంటుంది. సో ఆ విధంగా మనకి DBMS అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ DBMS చూద్దాం. అంటే మనం DBMSని ఎలాంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము అని అంటే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఆల్రెడీ తెలుసు, డేటాబేస్ లేకుండా ఈ రోజుల్లో ఏం అప్లికేషన్స్ ఉన్నాయండి, అంతే కదా.
సో డేటాబేస్ లేకుండా ఏ అప్లికేషన్స్ కూడా లేవు కదా ఈ రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏమైనా ఎంటర్ప్రైజెస్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ కస్టమర్స్ ఎవరెవరు మెయింటైన్ చేయాలి, వాళ్ళ కస్టమర్స్ ఎప్పుడెప్పుడు ఆర్డర్స్ పెట్టారో మెయింటైన్ చేసుకోవాలి, పర్చేజెస్ ఎప్పుడెప్పుడు వచ్చాయి, అలాగే సో వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ బయటికి వెళ్తుంది, ఇవన్నీ చేసుకోవాలంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్లో డేటాబేస్ యూజ్ చేసి తీరాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఓకే, సో ఎంత సప్లై చేయాలి, ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇదంతా చేయాలంటే కంపల్సరీగా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వాళ్ళు డిబిఎంఎస్ని యూజ్ చేయాలి. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఓకే, సో మన తాలూకా అకౌంట్ డీటెయిల్స్, మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తాం, ఏ రోజు మనం అమౌంట్ తీసాము, ఏ రోజు మనకి అమౌంట్ పడింది, ఇదంతా కూడా డేటాబేస్లో స్టోర్ అవ్వబట్టే మనకు వస్తుంది కదా. ఓకే, సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ డేటాబేస్ లేకపోతే వర్క్ అవ్వదు. యూనివర్సిటీస్, సో మనందరి డేటా, ఎంతమంది యూనివర్సిటీలో ఉంటాం అందరు స్టూడెంట్స్ డేటా ఉంటుంది, ప్రతి ఒక్కరు మార్క్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు రోజువారీ అటెండెన్స్ ఉంటుంది, మనం ఫీజు ఎప్పుడు కట్టాము ఎప్పుడు కట్టలేదు ఎంత కట్టాలి అనేది ఉంటుంది. సో ఇలా ప్రతి యాక్టివిటీ కూడా ఎలా వస్తుంది మనకు కావాలనుకుంటే, డేటాబేస్ లేకుంటే జరగదు కదా. అలాగే ఎయిర్ మెయిల్స్ అంటే ఏంటి, రిజర్వేషన్ సిస్టమ్స్ అన్నీ అనుకోండి, ఒక ఎయిర్ మెయిల్స్ అనే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్, సో ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టంలో మనం ఎప్పుడెప్పుడు ఫ్లైట్ రిజర్వ్ చేసుకున్నాము, సో ఏ టైంకి మనము ఆన్ బోర్డింగ్ అవ్వాలనుకుంటున్నాము, ఇదంతా డీటెయిల్స్ అన్న మెయింటైన్ చేయాలంటే మనకి రిజర్వేషన్ సిస్టమ్స్ అన్నింటిలో కూడా, రైల్వే రిజర్వేషన్ కావచ్చు, ఎయిర్ మైల్స్ కావచ్చు, అన్నింటిలో కూడా మనకి ఈ డేటాబేస్ అనేది కావాలి. అలాగే మనకి టెలికమ్యూనికేషన్లో కూడా మనకి ఖచ్చితంగా మనకి డేటాబేస్ అనేది యూజ్ అవ్వాలి. వెబ్ బేస్డ్ సర్వీసెస్, ఈ రోజుల్లో ఉన్నవన్నీ వెబ్ బేస్డ్ సర్వీసెసే కదండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ వెబ్ బేస్డే కదా. సో బ్రౌజర్లో వెబ్ ద్వారా రన్ అవుతున్న అప్లికేషన్స్ అనమాట. సో వీటన్నిటిలో మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టాము, ఏ ఆర్డర్స్ పెట్టాము, మన ఆర్డర్ లిస్ట్ అంతా మనకు వస్తుంది. ఓకే, సో అలాగా ఎంతమంది యూజర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ తీసుకుంటే ఎంతమంది యూజర్స్ రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళ దగ్గర, అంతమంది యూజర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోగలరా? ఖచ్చితంగా డేటాబేస్ అనేది కావాలి వాళ్ళకి. అలాగే డాక్యుమెంట్ డేటాబేసెస్ అంటే ఏంటి, సో డాక్యుమెంట్ బేస్డ్ ఏమైనా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఫైల్స్ స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా డేటాబేస్ అనేది వాళ్ళకి కావాలి. సో ఇలా ఏంటంటే ఈ రోజుల్లో మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే డేటాబేస్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో డేటాని ప్రాపర్గా మనం స్టోర్ చేయాలి, దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయాలి. నువ్వు ఫ్రంట్ ఎండ్లో ఏ లాంగ్వేజ్ వాడు, జావా వాడు, పైథాన్ వాడు, రూబీ వాడు, మరొకటి వాడు, ఏదైనా వాడు డెవలప్ చేయడానికి అప్లికేషన్, బ్యాక్ ఎండ్లో కంపల్సరీగా డేటాబేస్ స్టోర్ అవ్వాల్సిందే. సో నీ డేటా స్టోర్ అయితేనే, ఒక ప్రాపర్ వేలో స్టోర్ అయ్యి మళ్ళీ రిట్రీవ్ అవుతుంటేనే అప్లికేషన్ ముందుకెళ్తుంది. సో ఫేస్బుక్లో మన డేటా అసలు రిజిస్టర్ అవ్వలేదనుకోండి, సో ఫేస్బుక్ కూడా వాడి ఫొటోస్ వాడు రోజు పెడుతున్నాడు, అదే మనకి చూడమంటే మనం రోజు చూస్తామా? చూడం కదా. ఓకే, సో మనందరివి రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇస్తున్నాడు, లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నాడు కాబట్టి చూస్తున్నాం. సో ఇలా ఏంటంటే ఈ రోజుల్లో ఏ అప్లికేషన్ మనం తీసుకున్నా సరే కంపల్సరీగా మనకి డేటాబేస్ అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. సో జనరల్గా ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు ఫైల్స్లో స్టోర్ చేసేవారనమాట డేటాని. సో ఫైల్స్ ఓపెన్ చేసి ఫైల్స్లో మెయింటైన్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందో తెలుసా, డేటా అనేది రిడెండెన్సీ అయిపోతుంది అనమాట. సో రిడెండెన్సీ అంటే రిపిటేషన్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకున్నారనుకోండి, అకాడమిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అకాడమిక్ డేటా అంతా వాళ్ళ ఫైల్స్లో వాళ్ళు మెయింటైన్ చేశారనుకోండి. అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీజులకు సంబంధించి వాళ్ళ డేటా అంతా వాళ్ళ ఫైల్స్లో మెయింటైన్ చేశారనుకోండి. సో ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు మళ్ళీ స్టూడెంట్ తాలూకు డీటెయిల్స్ రాస్తారు. సో స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, సో వాడి అడ్రస్ అన్ని ఫైల్స్లో మెయింటైన్ అవుతుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మెయింటైన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ అకాడమిక్స్లో కూడా మెయింటైన్ అవుతుంది. అంటే సేమ్ డేటా అనేది 2-3 సార్లు రిపీట్ అయిపోతుంది కదా. ఓకే, సో దానివల్ల అంటే ఎందుకు అలా రిపీట్ అవుతుంది అంటే ఆ ఫైల్కి ఈ ఫైల్కి మధ్యలో కనెక్షన్ లేకపోవడం వల్లే. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మనకి డేటా రిడెండెన్సీ అనేది పెరిగిపోతుంది. దాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తగ్గిస్తుంది. అలాగా డేటా అనేది మల్టిపుల్ ప్లేసెస్లో స్టోర్ అవ్వదు, ఒకే దగ్గర స్టోర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా డేటా అనేది మల్టిపుల్ ప్లేసెస్లో స్టోర్ అవ్వడం వల్ల ఫైల్స్లో స్టోర్ చేసినప్పుడు ఇన్కన్సిస్టెన్సీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ మారిందనుకోండి, అతను అకాడమిక్స్ డిపార్ట్మెంట్లో ఇన్ఫామ్ చేసి అకౌంట్స్లో ఇన్ఫామ్ చేయలేదనుకోండి, సో ఒక దగ్గర ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తారు, ఇంకొక దగ్గర పాత నెంబరే ఉండిపోతుంది. సో దీనికి ఇన్కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది కదా. ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఇంకోలాగా ఉండడమే ఇన్కన్సిస్టెన్సీ. సో అలాంటివి జరగకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసుకుంటుందని చెప్తున్నాను.
ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డిస్క్రైబింగ్ నేచర్. సో సెల్ఫ్ డిస్క్రైబింగ్ నేచర్ అంటే ఏంటంటే, సో మనం డేటాబేసెస్ డిఫైన్ చేస్తున్నప్పుడు అసలు టేబుల్స్ అన్నీ క్రియేట్ చేయడానికి ముందే మనం ఏం చేస్తామంటే మెటా డేటాని డిఫైన్ చేసుకుంటాం. సో మెటా డేటా అంటే ఏంటంటే, సో టేబుల్ తాలూకా స్ట్రక్చర్స్ ఇవన్నీ ముందే, రిలేషన్స్, ఒక్కొక్క టేబుల్కి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక టేబుల్ ఇంకో టేబుల్తో ఎలా రిలేట్ అయింది, ఇవన్నీ కూడా ముందే డిఫైన్ చేసుకుంటాము. దాన్ని మెటా డేటా అంటాం అనమాట. ఓకే, సో మళ్ళీ టేబుల్లోకి వెళ్ళి ఏమేమి కాలమ్స్ ఉన్నాయని చూడక్కర్లా. సో టేబుల్స్ సపరేట్గా, మెటా డేటా సపరేట్గా స్టోర్ అవుతుంది. ఈ మెటా డేటా ఓపెన్ చేసి అసలు మన టేబుల్స్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏ టేబుల్స్ ఎలాగా రిలేట్ అవుతున్నాయి అన్నది ఇది చూసి మనం చెప్పేయచ్చు అనమాట. అందుకది సెల్ఫ్ డిస్క్రైబింగ్ నేచర్ అంటారు. మళ్ళీ టేబుల్స్ వరకు వెళ్ళకుండా సెల్ఫ్ డిస్క్రైబింగ్. సో వాటి మట్టుగా అవే మనకి చెప్తాయి. సో ఈ టేబుల్స్ ఉండబోతున్నాయి, ఈ టేబుల్కి రిలేషన్ ఎలా ఉండబోతుంది అని. ఓకే, సో ఇన్సులేషన్ బిట్వీన్ డేటా ప్రోగ్రామ్స్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే సపరేట్ చేయడం అనమాట. సో డేటాని, ప్రోగ్రామ్స్ని, వాటి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్స్ని సపరేట్ చేయటం. ఓకే, సో ఆ సపరేషన్ ఎలా చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఫైల్స్లో మనం డేటా స్టోర్ చేసినప్పుడు ఈ మెటా డేటా లాంటివి మెయింటైన్ చేయం మనం. అంటే ముందు స్ట్రక్చర్ డిఫైన్ చేయడం అలాగే ఉండదు. సో ఆ పర్టికులర్ ఫైల్ని ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే యూజ్ చేస్తాయో ప్రతి ప్రోగ్రాంలో కూడా రిపీటెడ్గా రాయాల్సి వచ్చేది స్ట్రక్చర్. అందుకు ఒక దగ్గర మార్చాల్సి వస్తే, ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తే అది ప్రతి ప్రోగ్రాంలో కూడా మార్చుకోవాల్సి వచ్చేదన్నమాట. బట్ ఇక్కడ ఏంటి, ప్రోగ్రామ్స్తో సంబంధం లేదు, డేటాబేస్ సపరేటు, ప్రోగ్రామ్స్ సపరేటు. మెటా డేటా మనం సపరేట్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే చక్కగా మెటా డేటాలో చేస్తావు, దానికి ప్రోగ్రామ్స్కి సంబంధం అనేది లేదనమాట. సో దేనికి ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి, ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి. అర్థమవుతుందా? సో దాన్నే ప్రోగ్రామ్ డేటా ఇండిపెండెన్సీ అంటారనమాట. ఓకే, సో ప్రోగ్రామ్స్కి డేటాకి సంబంధం లేకుండా దేనికి విడివిడిగా వర్క్ అవుతాయి అనమాట. సో నువ్వు ఒకవేళ డేటాలో ఏమైనా మార్చాలనుకుంటే మీ మెటా డేటాలో వాటిలో చేంజెస్ చేసుకుంటావు, ప్రోగ్రామ్స్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ప్రోగ్రామ్స్లో చేంజెస్ చేసుకుంటావు. సో మనకి మెటా డేటా అంటే మనం సపరేషన్ చేయటం వల్ల ఏమైందంటే మనకి ఆ కంఫర్ట్నెస్, ఆ కన్వీనియన్స్ అనేది పెరిగిందనమాట. ఓకే, అలాగే సపోర్ట్ ఆఫ్ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ డేటా. సో మల్టిపుల్ వ్యూస్ని సపోర్ట్ చేస్తుంది. సో వ్యూ అంటే ఏం లేదండి, పార్ట్ ఆఫ్ ది డేటాబేస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఒక వెబ్సైట్లో మనం చేసే ఆపరేషన్స్ని బేస్ చేసుకొని దానికి తగ్గ యాక్సెసే మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫేస్బుక్లోకి వెళ్ళి ఒక పోస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఫేస్బుక్ డేటాబేస్లో 100 టేబుల్స్ ఉండొచ్చు, బట్ నాకేం చూపిస్తే సరిపోతుంది, ఆ పోస్ట్ పెట్టడానికి తగ్గ టేబుల్ నాకు చూపిస్తే సరిపోతుంది. సో టెంపరీగా ఈ క్షణానికి నాకు అది ఇస్తే చాలు. అలా టెంపరీగా మనకి ఇచ్చేదే వ్యూ అనమాట. సో మొత్తం డేటాబేస్లో ఇప్పుడు మన ఆపరేషన్స్కి తగ్గట్టుగా ఆ టేబుల్స్ మనకి యాక్సెస్ ఇస్తాడే, ఆ పార్ట్ ఆఫ్ ది డేటాబేస్ని మనం వ్యూ అంటాం. అలాగా మీరు వచ్చారు, ఒక వీడియోయో ఫోటోయో పెట్టాలనుకున్నారు, ఇమేజో, అప్పుడు మీకు దానికి తగ్గ టేబుల్స్ని మీకు చూపిస్తాడనమాట. సో అలాగా ఎవరి వ్యూ వాళ్ళకి ఇస్తాడు. సో మల్టిపుల్ వ్యూస్ని అలౌ చేస్తాడు అని చెప్తున్నాను. అలాగే షేరింగ్ ఆఫ్ డేటా. సో డేటా షేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ టికెట్ ఏదో బుక్ చేస్తున్నారు మీరు. సో లాగిన్ అవ్వగానే సో ఏవేవి ఆల్రెడీ బుక్ అయిపోయి ఏమి అవైలబిలిటీ ఉన్నాయని మీకు చూపించాలి కదా. సో ఇంకొక పర్సన్, వేరే దగ్గర ఉన్న పర్సన్ ఎవరో అప్పటికప్పుడు బుక్ చేశారు, మీరు లాగిన్ అయిన లోపు ఆ డేటా మీకు రావాలి కదా. లేకపోతే అది ఆ సీట్ ఫ్రీ ఉందనుకోండి, మీరు క్లిక్ చేసి బుక్ చేస్తారు కదా. సో షేర్ అవ్వాలి, ఒక్కొక్కరి మధ్యలో డేటా అనేది షేర్ అవ్వాలి యూజర్స్ మధ్యలో. అలాగే మల్టీ యూజర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, దాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటారు, OLTP. ఓకే, సో మల్టీ యూజర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేయాలి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎక్కడో ఉన్న నా ఫ్రెండ్కి ఇద్దరికి కూడా కార్నర్ సీటే కావాలి. ఎవరికి ఫస్ట్ బుక్ చేస్తే వాళ్ళకి ఆ కార్నర్ సీట్ అనేది అలాట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరం కూడా అదే సీట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసామనుకో, ఇద్దరికి పేమెంట్ సక్సెస్ అయిందనుకో, అప్పుడు ఎవరికి ఇవ్వాలి ఆ సీట్ తీసుకువెళ్ళి? అర్థమైందా? సో అలాగా సేమ్ డేటాబేస్లో ఒక పర్టికులర్ పార్ట్ మీద మల్టిపుల్ యూజర్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు సో దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీరు చూడండి, మూవీ టికెట్ బుక్ చేసినప్పుడు మీరు ఒక సీట్ మీద క్లిక్ చేశారనుకోండి, 7 మినిట్స్ 8 మినిట్స్ పెట్టుకుంటుంది, అది టైం పెట్టుకొని మీకు ఆ టైం మీకు అలర్ట్ చేస్తుంది అనమాట. అంతవరకు ఆ సీట్ ఆల్రెడీ బుక్ అయిపోయినట్టే వేరే వాళ్ళకి చూపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఆ ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో మీరు పేమెంట్ చేసేస్తే ఆ సీట్ మీకు అలర్ట్ అయిపోతుంది, లేదంటే మీకు క్యాన్సిల్ ఇంకొకరికి వెళ్తుంది. అంటే
దాని మీద ఆపరేషన్ ఒకరికి మాత్రమే అలో చేస్తుంది అనమాట అట్ ఏ టైం. ఓకే, సో మీరు ఫెయిల్ అయితే ఇంకొకరికి ఛాన్స్ ఇస్తుంది, కానీ అంతవరకు ఒకరికి మాత్రమే అలో చేస్తుంది. ఆ విధంగా మల్టీ యూజర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు తీసుకుంటుంది. అండ్ యాసిడ్ ప్రాపర్టీస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదు స్టూడెంట్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కరికులంలో ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కొంచెం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. సో అటామిసిటీ అంటే ఏం తెలుసా? జరిగితే ఆపరేషన్ మొత్తం జరగాలి, లేకపోతే అస్సలు జరగకూడదు. అంటే ఏంటి, నువ్వు సీట్ మీద క్లిక్ చేసావు, పేమెంట్ ఫెయిల్ అయిపోయింది, అందుకని నీకు ఆ సీట్ నీ కోసం ఉంచకూడదు కదా. ఏం చేయాలి? జరిగితే మొత్తం జరగాలి. అంటే నువ్వు ఒక సీట్ మీద క్లిక్ చేసావు, ఆన్లైన్లో మూవీ టికెట్ బుక్ చేసినప్పుడు ఒక సీట్ మీద క్లిక్ చేసావు, పేమెంట్ కూడా జరిగిందనుకో, అప్పుడు నీకు ఆ సీట్ అలాట్ అవ్వాలి, అంటే ట్రాన్సాక్షన్ మొత్తం జరుగుతుంది. లేదు నువ్వు ఒక సీట్ మీద క్లిక్ చేసావు, పేమెంట్ ఫెయిల్ అయిపోయింది, నీ కార్డులో అమౌంట్ లేదు, ఫెయిల్ అయిపోయింది, అప్పుడు కూడా ఆ సీట్ నీ కోసం రిజర్వ్ చేసి ఉంచకూడదు కదా, మొత్తం క్యాన్సిల్ అయిపోవాలి. అంటే జరిగితే మొత్తం ప్రాసెస్ జరగాలి, లేదంటే మొత్తం క్యాన్సిల్ అయిపోవాలి. దాన్ని అటామిసిటీ అంటారు. కన్సిస్టెన్సీ, సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అంటే ఇదే, ఫర్ ఎగ్జాంపుల్ అటామిసిటీ ఫెయిల్ అయింది అనుకోండి, సీట్ మీద క్లిక్ చేసావు, పేమెంట్ ఫెయిల్ అయిపోయింది, వెంటనే రోల్ బ్యాక్ అయిపోవాలి, అంటే ఆ సీట్ అనేది ఇంకొకరికి ఫ్రీ చూపించాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఐసోలేషన్, సో ఐసోలేషన్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్న ఓఎల్టీపీ అనమాట. సో మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం సేమ్ ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం ఒక యూజర్ని మాత్రమే అలో చేయాలి, అంతవరకు మిగతా యూజర్స్ని వెయిటింగ్లో పెట్టాలి. సో ఆ విధంగా అది మేనేజ్ చేసుకోవాలి. అండ్ డ్యూరబిలిటీ, నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చేసావు డేటాబేస్లో, ఆ ట్రాన్సాక్షన్ అనేది లాంగ్ టర్మ్ సేవ్ అయ్యి ఉండాలన్నమాట, కమిట్ అయ్యి ఉండాలి డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 డిపాజిట్ చేసావు, సో రేపు వెళ్ళగానే మా సర్వర్స్ క్రాష్ అయిపోయింది, సారీ మీ 1,00,000 పోయిందంటే మనకి ఎలా ఉంటుంది? అర్థమైందా? సో డేటాబేస్లో ఏదైనా మనం అప్డేట్ చేస్తే దాన్ని డ్యూరబిలిటీ, లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ, అంటే ఎక్కువ కాలం అది స్టోర్ అయ్యేలాగా, పర్మనెంట్గా అది స్టోర్ అయ్యేలాగా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, అలాగే సెక్యూరిటీ, డేటాబేస్ ఖచ్చితంగా సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి సెక్యూరిటీస్ అంటే, సో డేటాబేస్లో ఒక యూజర్కి ఏ టేబుల్స్ యాక్సెస్ ఇవ్వాలి, అది కూడా ఒక పర్టికులర్ టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్ని యూజర్కి రీడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా, అప్డేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా, సో డేటాని ఇన్సర్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా. సో అలాగా మనం చేసే యాక్షన్స్లో కూడా ప్రతి పర్టికులర్ యూజర్కి మనం పర్మిషన్స్ అనేవి అలాట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆ లెవెల్లో మనం సెక్యూరిటీస్ ఇచ్చేలాగా మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం డేటా మోడల్స్ అండ్ అదర్ కాన్సెప్ట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.